మూడో మాట అయిపోయింది. ఈ నాలుగో విషయం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. అక్క చాలా ఉన్నాయి, అవలప్పుడే 4 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తున్న మరొక మాట, ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సమస్యలు అంటే స్పృహ కోల్పోయి క్రీస్తు యేసు యొక్క అంటే దేవుని యొక్క జీవాన్ని కోల్పోయారంటే మొట్టమొదటిగా చేపల కొరకు, 2 కీరకాయల కొరకు, 3 కర్బూజా కొరకు, 4వదిగా కూరాకులు, కూరాకు కాదు కూర ఆకులు, ఇంకా చెప్పాలంటే ఆకుకూరలు, మన భాషలో చెప్పాలంటే దేని కొరకు సమస్య వెళ్ళిపోయారండి? ఆకుకూరల కొరకు. కూరాకులు అంటే అర్థం కాదు, నాకు ఆకుకూరలు అనండి. ఆయా రకాల కూరాకులు కొరకని వ్యాఖ్యానంలో ఉంది. ఎన్నో రకాల ఆకుకూరల కొరకు. ఇప్పుడు వీళ్ళు దేని కొరకు శ్రమ కోల్పోతున్నారు? దేని కొరకు విస్మయం పొందుతున్నారు? జీవాన్ని ఇచ్చే జీవం గల దేవుని కొరకు కాదు. ఆకుకూరలు దొరకలేదు, వాళ్ళకి తినడానికి లేవని. చూడండి కింద మనం ఇంకా చదువుకుంటూ వస్తే వచ్చిన తర్వాత మన్నాని దేవుడు ఇచ్చాడు. దేని ఇచ్చాడు? మన్నాని ఇస్తున్నాడు. కానీ వీళ్ళకి మన్నా కాదు కావాల్సింది, కంపు కొట్టే చేపలు, నీ జీవితాన్ని భంగం చేసేటటువంటి కీరకాయలు, నీకు కలవరం తెచ్చేటటువంటి కర్బూజాలంటే కావాలి వీళ్ళకి. చాలా మందికి వాక్యం కూడా అలాంటిదే ఉండాలి. చాలా మంది ఆ వాక్యాన్ని ఇంట్రెస్ట్గా అంటారు. ఏది? కంపు కొట్టే విధానంలో ఉండే చేపలతో కూడిన వర్తమానాలే కావాలి. వా ఎంత బాగుండే అన్న అంటాం. కీరకాయల్లాగా నెమ్మది లేకుండా చేసే వర్తమానాలే కావాలి. కర్బూజాలాగా కలవరాన్ని తెచ్చే వర్తమానాలే కావాలి. వాటితోనే మనకు నెమ్మది ఉంటుంది, ఇంక వేడితే నెమ్మది. కానీ అసలైన వాక్యం 5వ మాట ఏంటి? 5వ మాట 4వ మాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఏం కాయ? ఆకుకూరలా? కాదు కాదు, దానికి ముందు ఇంకోటి ఉంది, దోసకాయ. ఏ కాయ? దోసకాయ. చూడండి దీని కొరకు విస్మయం ఉంది. మొట్టమొదటిగా చేపల కొరకు, 2 కీరకాయలు, 3వది కర్బూజా, 4వది దోసకాయ. దోసకాయ కొరకు ఏం చేశారండి? ఆకుకూర తర్వాత చూద్దాం, నెక్స్ట్ స్టెప్ అదే. అంటే ఆ దోసకాయ కొరకు ఏం చేశారు? విస్మయం పొందారంట. అసలు దోసకాయ ఏం చేస్తుంది చెప్పండి? దోసకాయ ఏం చేస్తుంది తెలుసా? దోసకాయ సెలవు చేసేది వేరక్క, దానివల్ల వచ్చి బ్యాడ్ కూడా చూద్దాం ఏంటండి. ఇప్పుడు ఇంటికాడ ఏ కూరలు వండుకోవాలి డిసైడ్ చేసుకోండి. దోసకాయ వల్ల ఎక్కువగా తినడం వల్ల అలర్జీ, దురద. ఏమొచ్చిందండి? అలర్జీ, దురద. ఇంకా దేహం అంతా కూడా వికారముతో ఉండేటట్టు వచ్చిందంట. ఇంకా చెప్పాలంటే మనం ఏదో అంటాం కదా, అన్ఈజీగా ఉన్నామని. ఇవన్నీ దోసకాయ వల్లే వస్తాయి. దేనివల్ల వస్తున్నాయి చూడండి? అలర్జీ, దురద, ఇంకా చెప్పాలి ధనలక్ష్మక్క. అలర్జీ, దురద, ఇంకా దేహంలో ఏమొస్తుంది? వికారంతో కూడిన జీవితం వస్తుంది. వికారం అంటే అనీజీ. చూడండి, నువ్వు నిలబడలేకుండా, నువ్వు కూర్చోకుండా, నీకు మనశ్శాంతి లేకుండా చేసే దోసకాయల కొరకు విస్మయం పొందుతున్నారు ప్రజలు. అనీజీగా ఉందంటే అర్థం ఏంటండి? అనీజీగా ఉండాలంటే అర్థం ఏంటి? నెమ్మది లేదు. మేం చెప్పాలంటే మనశ్శాంతి లేదు. ఒక మాట చెప్పండి, నెమ్మది మనశ్శాంతి లేదు. అటు కూర్చోలేము, ఇటు ఉండలేము. అటు కూర్చోలేము, ఇటు నిలబడలేము, ఇటు ఉండలేము. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? అనీజీ అంటే అర్థం ఏంటి? ఒక మాట చెప్పాలంటే మనశ్శాంతి లేని వాటి కొరకు విస్మయం పొందుతున్నారు ప్రజలు. నేను చెబుతూ ఉండేనన్న, దేని కొరకండి? మనశ్శాంతి లేని వాటి కొరకు, మనశ్శాంతి ఇవ్వని వాటి కొరకు, మనశ్శాంతిని పోగొట్టడం. ఇంకా చెప్పాలంటే నీ దేహానికి దురద వచ్చేటట్టు చేసేవి, నీకు అలర్జీ వచ్చేటట్టు చేసేవి, నీకు మనశ్శాంతి లేకుండా చేసేవి ఆ దోసకాయల కొరకు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు ఆ దోసకాయల కొరకు? అన్న ఈరోజు దోసకాయ కూర ఏమైనా ఉండేరా? సత్యనారాయణ అన్న దోసకాయలు ఏమైనా వేసారా? దేవుని కొందరు ఈరోజు దొరదలేదు. కానీ దురద వచ్చే వాటి కొరకు, అలర్జీ వచ్చే వాటి కొరకు, ఇంకా దురద, అలర్జీ, నీకు మనశ్శాంతిని లేకుండా చేసే దోసకాయ కొరకు ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? విస్మయం పొందారంట. గ్యాస్ స్టవ్ రాబోతుంది త్వరలో. దేని కొరకు? చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితితో వాళ్ళు ఏమంటున్నారు? 11వ అధ్యాయం 5వ వచనం చివరిలో, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు. నీ జీవితం పాడు చేసే ఉచితంగా కాకుండా డబ్బులు పెట్టుకుంటూ వస్తాయా?
నీ జీవితాన్ని పాడు చేసేది ఉచితంగానే వచ్చేది. సాతాను నీ దగ్గర ఉచితంగా వస్తున్నాడా, నువ్వు డబ్బు ఇస్తే వస్తున్నాడా? మరి ఇంకేంటి చెప్పాల్సింది? ఉచితంగానే వచ్చి కదా జీవితాన్ని పాడు చేసాయి. చేపలు కంపు కొడుతున్నాయి, దుర్వాసన కొడుతున్నాయి, జీవితం పాడైపోయింది. వాటి కొరకు విస్మయం ఉంది. 2 కీరకాయల కొరకు విస్మయం ఉంది. అంటే స్లో కోల్పోయారు. ఎవడైనా కీరకాయల కోసం ప్రాణం పోగొట్టినంత స్థితికి వెళ్తాడా? ఇశ్రాయేల్ ప్రజలు తప్పితే. మనకు విచిత్రమైన వాటి అన్నింటిని చూడాలంటే ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఏడా కనపడదు. చేపల కొరకు విస్మయం నొందారు, కీరకాయల కొరకు విస్మయం అవుతున్నారు, స్లో కోల్పోతున్నారు. ఇంకా కర్బూజా కొరకు విస్మయం అవుతున్నారు, స్లో కోల్పోతున్నారు. 4వదిగా దోసకాయ కొరకు. ఏ కాయ? దోసకాయ. దోసకాయల కొరకు ఏం చేస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు? స్లో కోల్పోతున్నారు, విస్మయం నొందుతున్నారు. అంటే చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు లేకపోతే నువ్వు చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళు. దేవుడు నీ జీవితంలో లేకపోతే, దేవుడు నీతో ఉండకపోతే, దేవుడు నీతో జరగకపోతే, నీతో జీవించకపోతే, నువ్వు మరణ పంచులకి వెళ్ళినా, స్పృహ కోల్పోయినా, పడిపోయినా దానికి దేవుడు లేపగలుగుతాడు. దానికి దేవుడు లేపగలుగుతాడు. ఇదేంటి విచిత్రం? దోసకాయలు, కీరకాయలు, ఇంకా కర్బూజాలు, చేపల కొరకు విస్మయం ఉంది, స్పృహ కోల్పోవడం ఏంటి? ఈరోజు ఇవి చెప్పేది సహజమైన రీతిలో ఉండ, ఇవి చాలా ఇంపార్టెంట్ మాటలు. మీకు నవ్వుగా ఉండ, ఈ మాటల్లో చాలా మర్మం ఉంది. వీటిని బట్టే వాళ్ళు దేవుని రాజ్యాన్ని కోల్పోయారు. అంటే కానాను కోల్పోయారు. 6 లక్షల మంది కాలుబలం. ఇలాంటి వాటిని బట్టి చేపలు దుర్వాసన కొట్టే కంపు కొట్టే వాటి కొరకు కానాను కోల్పోయారు. ఈరోజు నువ్వు కంపు కొట్టే జీవితం నీ నా జీవితాలు ఉంటే కానాన్ని 6 లక్షల మంది ఎలా కోల్పోయారు, నీవు నేను కూడా బలలో పాల్గొన్నా ఆ పరలోకపు కానాన్ని పోగొట్టుకుంటాం. 2 కీరకాయ. కీరకాయ ఏంటి? నీ నిద్రను భంగం చేసే కాయ. నీ నిద్రను భంగం చేసే వాటి కొరకు నువ్వు ప్రయాసపడితే, అలా ప్రయాసపడి ఓ రోజు బలలో పాల్గొన్నా రోజు కానాను నువ్వు కోల్పోతావు, పరలోకపు కానా. ఇంకా కర్బూజా, నీ కడుపు ఉబ్బరాన్ని తెచ్చేది. నీకు కడుపు ఉబ్బరం అంటే అర్థం ఏంటి? కేడు కదక్క, ఆడ చెప్పింది చెప్పండి. కడుపు ఉబ్బరం అంటే కలవరాన్ని తెచ్చేది. కలవరాన్ని తెచ్చే వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. నీకు ఏదైతే కలవరంగా ఉంటుందో, ఏదైతే నువ్వు కలవరాన్ని తెచ్చుకుంటున్నావో దానిని సంపాదించుకోవడం, దాన్ని కాపాడుకోవడమే ప్రయాసం. వద్దు, ఈ రోజుతో విడిచిపెట్టు. కంపు కొట్టే వాటిని నీ దగ్గర నుంచి దూరం చేసుకో. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యెషయా గ్రంథంలో, పోడి పోడి అచ్చడి నుండి వెళ్ళిపోడి, యెహోవా సేవోపకరణమును మోయవారులారా మిమ్మల్ని పరిశుద్ధపరచుకుని అచ్చడి నుండి పారిపోడి అని ఉంది. నిన్ను అసహ్యపరిచే వాటి దగ్గర నుండి పారిపో, ప్రభు దగ్గరకు రా. నీకు కలవరాన్ని తెచ్చేది, నిద్ర లేకుండా కలవరాన్ని తెచ్చే వాటి నుండి పారిపో, ప్రభు దగ్గరకు రా. నీకు ఇంకా నీ నిద్ర భంగం చేసే వాటి దగ్గర నుంచి పారిపో, ప్రభు దగ్గరకు రా. ఇంకా నీకు అలర్జీ, దురదలు, అంటే దురద అంటే ఏంటి? ప్రతిసారి గోకుంటూ వస్తాం, అవునా? గోకుతూ వస్తాం అంటే దీన్ని బట్టి మాట చెప్పమంటారా? స్ట్రైట్ ఫార్వర్డ్తో చెబుతున్నా. ఏదైతే నీ జీవితంలో పదే పదే గుర్తు తెస్తుందో అది దురద లాంటిది, అది దోసకాయ లాంటిది. ఒక మాట చెప్పాలంటే ఎలాంటిది? దోసకాయ లాంటిది. పదే పదే నీకు గుర్తు చేస్తుంది. చూడండి, ఎవరికైనా అలర్జీ వచ్చిందనుకోండి, సహజంగా తగ్గదు. కొన్ని రోజులు తగ్గినా మళ్ళీ చేపలు తింటేనో, తర్వాత వంకాయలు తింటాను, ఇంకా ఇంకా తర్వాత నేను చేస్తాను. ఇంకా దోసకాయలు కాదులేండి, టమాటాలు కాదులేండి, వంకాయలు, ఆలు, కుంటుకూర అంటే గోంగూర, చేపలు, ఇలాంటివి తింటే ఏమైంది? నీ జీవితంలో పోయిన ఎలర్జీ కూడా మళ్ళీ తిరిగి వచ్చేది. ఎలర్జీ అంటే ఎలాంటిది? వస్తా ఉండేది కానీ పోదు. మళ్ళీ నువ్వు గట్టిగా తింటే ఒక 10 రోజులు మళ్ళీ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎలా ఉండేది? అది గోకుతూ ఉండాలి. దురద గోకే, దాన్ని ఏమంటారు? దురద పడుతుంది, గోకుంటున్నాను అంటారు. మన జీవితంలో కొన్ని సాతాను ద్వారా అలాగే మన జీవితంలో ప్రవేశిస్తాయి. మనకు దురదలాగా వచ్చేస్తాయి. కొన్ని మన జీవితాల్లో అలాగే ప్రవేశిస్తాయి, మనల్ని విడిచిపెట్టి వెళ్ళవు. కానీ ప్రభు రక్తం మన మీద ప్రోక్షించినప్పుడు అది మారిపోతూ ఉండిద్ది. మరలా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది బయటకు వచ్చింది. ఇప్పుడు చూడండి, నువ్వు చేపలు, ఏమంటారు, ఆలు కానీ వంకాయ కానీ తినకోకుండా ఉన్నంతకాలం ఆ ఎలర్జీ బయటకు వచ్చిందా? చెప్పండి, బయటకు వచ్చిందా? రాదు. అది తింటేనే బయటకు వస్తుంది, అప్పుడేగా దురద వస్తుంది. అంటే నీ దేహంలో ఉండిద్ది కానీ అది పనిచేయదు. నువ్వు దానికి తగినట్టుగా నువ్వు తింటేనే అది పనిచేస్తుంది. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. నీ జీవితంలో సాతానుడు ఉండిద్ది కానీ పనిచేయదు. అది నీ జీవితం ఏం చేయడానికి హక్కు లేదు. కానీ నువ్వు దానికి సమయం ఇస్తే ఖచ్చితంగా అది నీ జీవితంలోకి వచ్చి నేను నష్టపరిచింది. ఇక గోకోవడం తప్పకంటే దురద తప్పక ఇంకేం ఉండదు మనకి. ఇక అదే కోణంలో ఉంటాం, దాన్నే పట్టుకుని గుంజుకుంటాం, లాగుతూ ఉంటాం, ఉపయోగం లేదు. ఈ సహోదరుడా, దోసకాయ కొరకు దురద తెచ్చేది, అలర్జీ తీసుకొచ్చేటటువంటి దోసకాయ కొరకు
ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? సొమ్మసిల్లిపోయారు. మేమందరం సొమ్మసిల్లిపోయాం. 6 లక్షల మంది అంట దురద పెట్టేవి, ఎలర్జీ తీసుకొచ్చే కాయల కొరకు సొమ్మసిల్లారంట. యోబు, ఎవరు? యోబు ఉన్నాడా? లేదు. యోబు దేహం మొత్తం చీకిపోయింది. దేహం మొత్తం చీకిపోయింది. చిల్లపెంకుతో గోక్కుంటున్నాడు. కుక్కలు వచ్చి నాకుతూ ఉండొచ్చు. దానికి ఎలా ఉంది? సమ్మగా. కానీ అలా చీకిపోయిన దేహం ఉన్న యోబు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేశాడు? తిరిగి మరలా తనకు జీవాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ అర్థం ఏంటి? మన జీవితం అలర్జీతో ఉన్న దేహం చీకిపోయినా దానికి జీవాన్ని ఇచ్చే దేవుని వైపు వీళ్ళు చూడట్లా. మరి ఎవరి వైపు చూస్తున్నారు? దోసకాయ వైపు చూస్తున్నాడు. దోసకాయ వైపు చూస్తున్నారు. డైరెక్ట్ చెప్పాలంటే అదే దోసకాయ. దోసకాయ ఏం చేస్తుంది? దానివల్ల ఎంత మంచి ఉంది అంత చెడు ఉంది. దోసకాయ వల్ల మంచి కూడా ఉంది. ఎలర్జీ. ఇంకా ఇప్పటి నుంచి దోసకాయలు తిన్నోళ్ళు ఉంటారు. ఈ వర్తమానం అయిన తర్వాత కీరకాయలు తిన్నోళ్ళు ఉంటారు, చేపలు తిన్నోళ్ళు ఉంటారు, కర్బూజా తిన్నోళ్ళు కూడా ఉంటారు. ఇక నుండి అది స్టార్ట్ అయితే నాకు తెలిసి. మేము వస్తే మటుకు మాకు పెట్టండి అమ్మా, మీ ఇంటికి వస్తే మీరు తినపోయిన పర్ల. కాబట్టి 4వ మాట దోసకాయ, ఎలర్జీ. అది దురద లాంటిది, దురద తీసుకొచ్చేది. నీ జీవితంలో సాతానుడు ఎలర్జీ లాంటి వాడు నీ జీవితంలో వెళ్ళినట్టే వెళ్తాడు, కానీ నీలోనే ఉంటాడు. కానీ మనలో ఉన్న ప్రభు వాడిని ఎప్పటికప్పుడు అనగదొక్కుతాడు, బయటికి కనపడకూడదు. ఆ జీవన్ ప్రభు క్రీస్తు యొక్క జీవాన్ని మనం కోల్పోయినప్పుడు ఏమవుతాము? క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయినప్పుడు మన దేహంలో తినకూడని తిన్నప్పుడు ఏమైతే ఎలర్జీ బయటపడింది, అప్పుడు దురదలు వచ్చేస్తాయి, దద్దుర్లు వస్తాయి. అదే తినకూడని పక్కన పెట్టేస్తే అది మనకు రాదు కదా. వచ్చిందా? రాదు. అది గమనించాలి. మన జీవితంలో సాతాను ఎప్పుడు మనతో ఉంటాడు. ఎందుకు? మనల్ని నష్టపరిచి మనల్ని నరకాన్ని తీసుకెళ్ళాలి. కానీ ఎప్పుడు మనం ఎలా ఉండాలా? క్రీస్తు యొక్క జీవం కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏం చేయబడతాం? అడుగో ప్రభు అనగానే, కడబోరు మోగంగానే, ఎక్కడ చేపల మీద, కీరకాయల మీద, కర్బూజ మీద, దోసకాయల మీద మక్కువలేని నీవు ప్రభు జీవం మీద సమస్యలు ఉన్నావు కాబట్టి, ఆ జీవాన్ని ప్రభు ఇచ్చాడు కాబట్టి, ఆ జీవం కలిగిన నీవు ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటాన్ని పొందుతావు. ఎప్పుడైతే పనికి మాలిన వాటి అన్నింటినీ మనలో పెట్టుకొని దురద వల్లే వాటిని గుర్తు చేసుకున్నామని గోకున్నామని అర్థం. అలాంటి పనికి మాలిన వాటిని విడిచిపెట్టినప్పుడే ఎత్తబడే సంఘంలో ఉంటాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇదన్నమాట. 5వ విషయాన్ని చూద్దాం. టైం అయిపోతుంది. త్వరగా ఇంకా 3 విషయాలు ఉన్నాయి. 5వ మాట సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. చాలు చాలు అక్క, వచ్చింది అక్క. ఎవరి అక్క? కోరాకులు. ఎవరి అక్క అంటే బ్యూలా కదమ్మా, చేసి వెళ్తుంది. కోరాకులు ఎవరు? కోరాకులు. కోరాకు కాదు, ఇంతకు ముందు కూడా చెప్పారు. ఆకుకూరలు. సో ఆకుకూరల కోసం వాళ్ళు చనిపోయే స్థితిలో గెలిపారండి ఇశ్రాయేలు ప్రజలు. ఏటి వరకు? ఆకుకూరల కోసం. ఎవరైనా ఆకుకూరలు తినకపోతే చచ్చిపోయే వాళ్ళు ఉండరా? చేయొద్దండి. ఎవరైనా ఉండరా? పొరపాటున ఎత్తారు. ఎవరు ఆకుకూరలు తినకపోతే చనిపోయేవాళ్ళు ఎవరైనా ఉండరా? ఆకుకూర కాబట్టి చికెన్ తింటాం. ఏమంటే అప్పుడు చచ్చిపోతావా? కానీ వీళ్ళు ఎట్లా ఉంటారంటే, నేను ఆకుకూర తినకపోతే చచ్చిపోతా అంటే, వాళ్ళ ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు లేకపోతే చచ్చిపోయే స్థితిలో లేరు. వారి జీవితంలో దేవుడు ఉండకపోతే చనిపోయే స్థితిలో లేరు. ఆకుకూరలు లేకపోతే చచ్చిపోయే స్థితిలో ఉండరు. ఎంత దారుణమైన స్థితి అర్థం చేసుకోండి. అసలు ఆకుకూరల వల్ల వచ్చే నష్టం ఏంటి చెప్పండి? చాలా మంది వర్షాకాలంలో ఆకుకూరల వల్ల తింటే ఏమవుతుంది అన్న, ఆకుకూరల నష్టం తినకూడదు వర్షాకాలం అంటారు. నేను ఆకుకూరలు తిన్నామంటే ఈ వర్షాకాలం అంతా ఎలీషానే బ్యాన్ చేసాడు. నేను ఎప్పుడు ఎలీషానే తీసుకెళ్ళేవాడు ఆకుకూరలకి. వెళ్ళినప్పుడల్లా అంటాడు, అన్న ఆకుకూర తీసుకోండి, అన్న వర్షాకాలం తీసుకోవచ్చు. ఈ సంవత్సరం చాలా ఆకుకూరలు తిన్నా. నాకు ఇష్టమైన కూరలు ఏంటంటే ఆకుకూరలే. నేను కూడా ఇశ్రాయేలు ప్రజల వాళ్ళు అవుతానేమో, కానీ ప్రభు జీవాన్ని ఇచ్చేయండి వద్దు. కానీ ఆకుకూరల వల్ల వచ్చే నష్టం ఏంటి? వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయంట. దానివల్ల నష్టం వస్తే లేదో తెలియదు, కానీ ఆకుకూరలు ఎలా ఉంటాయంటే భూమికి సమీపంగా ఉంటాయి. కొన్ని విటమిన్స్, కొన్ని పురుగులు ఆకుకూరల మీదకి వెళ్ళటం ద్వారా వాటి ద్వారా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే దాని ద్వారా చాలా బెనిఫిట్ కూడా ఉంది. కానీ ఆకుకూరల వల్ల వచ్చే నష్టం ఏంటంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు దేని కొరకు విస్మయం నొందుతున్నారు, స్పృహ నొందుతున్నారు? ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే వాటి కొరకు ఏం చేస్తున్నారు? ఆరోగ్య సమస్యలు వచ్చినా పర్లా, ఆరోగ్యాన్ని బాగు చేసేవాడు మాకు లేకపోయినా పర్లా, ఆరోగ్య సమస్యలు వచ్చేవే మాకు కావాలి, మమ్మల్ని అనారోగ్య పాలు చేసేవే మనకు కావాలి, మమ్మల్ని అనారోగ్యంలో పడవేసేవే మాకు కావాలి. చాలా మంది క్రైస్తవుల రక్షణ, మారుమోసు బాప్తిసం పొందిన క్రైస్తవులు
చేసిన తప్పులు ఒప్పుకోకుండా అతిక్రమంలో దాచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి అదే రీతిలో బలలో పాల్గొంటున్నారు కాబట్టి నీవైనా నేనైనా అనారోగ్య పాలవుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఫాస్ట్ గా 11వ అధ్యాయం 30వ వచనం నుండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలన్న, మనకి అక్కడ దాకా వెళ్ళవసరం లేదు. చాలా మంది ఎలా ఉంటారండి? రోగులు అంటే అర్థం ఏంటి? అనారోగ్య పాలయ్యామనే అర్థం. చాలా వరకు గమనించాల్సిన కోణం ఏంటంటే వర్షాకాలంలో ఆకుకూరలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని గూగుల్ కూడా చెబుతుంది కొన్ని కోణాల్లో. దానికి లాభం ఏంటో కూడా గూగుల్ చెబుతుంది. సరే, ఇక్కడ గూగుల్ గురించి కాదు, బైబిల్ మనకి ఏం చెబుతుంది అన్నది ఇంపార్టెంట్. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం చూడండి, ఏమన్నారు? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం చివరిలో, ఇప్పుడు మా ప్రాణం సమస్యలుచున్నది. దేని కొరకు సమస్యలుచున్నది? వారి ప్రాణం జీవం గల దేవుణ్ణి కలిగి ఉండి, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళటానికి సమస్యలున్నా దేని కొరకు సమస్యలుతుందండి? చేపల కొరకు. దేని కొరకు సమస్యలుతుంది? కీర కొరకు. దేని కొరకు సమస్యలుతుంది? కర్బూజ కొరకు. దేని కొరకు సమస్యలుతుంది? దోసకాయల కొరకు. దేని కొరకు సమస్యలుతుంది? ఆకుకూరల కొరకు సమస్యలుతుందంట. అసలు ఇవన్నీ మొలిపించి కాపించేవాడు ఎవరు? ఆయన కొరకు కాదు సమస్యలుతుంది. అర్థమవుతుందండి? ఇక్కడ గమనించాల్సి, అంటే దేవుడు ఏదో మనకు నష్టం చేస్తున్నాడని కాదు. ఏదైనా అధికంగా తింటే అది నష్టమే, అవసరాన్ని బట్టి తింటే అది మేలే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఏవి నష్టపరిస్తే వాటి అవి మాకు కావాలంటున్నారు. నీ జీవితాన్ని కంపు కొట్టే కావాలంటున్నావు. నీ జీవితంలో నిద్ర లేకుండా నీ జీవితాన్ని భంగపరిచే కావాలంటున్నారు. ఇంకా కడుపు అంటే కలవరాన్ని తీసుకొచ్చే కావాలంటున్నారు. మనశ్శాంతి లేకుండా చేసే కావాలనుకుంటున్నారు. నీ ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చేవి ఇశ్రాయేలు ప్రజలు కావాలనుకుంటున్నారు. ఏం కావాలనుకుంటున్నారండి? ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చేయే కావాలనుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కింద ఏముంది? సురక్షితంగా ఉండటానికి వచ్చాం. మలాకి 4:2 ఏమన్నా రాయబడుతూ వచ్చింది? మలాకి 4:2 చదవండి ఎవరు. మలాకి గ్రంథం చివరి అధ్యాయం, పాత నిబంధన కదే. మలాకి గ్రంథం 4వ అధ్యాయం నుండి వచ్చినాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం నుండి వచ్చినాం. ఎన్నో నెంబర్ చెప్పమంటారా? పాత నిబంధన 787 పేజీ నెంబర్. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు చాలండి అక్కడ వరకు. ఏం జరుగుతుందండి? ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. అంటే ఏ జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంది. కానీ ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారండి? ప్రజల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి తప్పిదం ఇదే. మంచిని కోరుకోరు ప్రజలు. నువ్వు చెడు చెప్పు, పలానా సినిమా చూశానన్నా, ఆ సినిమాలో బాగుంది, ఎట్టుంది అట్టుందని చెప్పు, ఇంకొకరు ఇద్దరు వచ్చి కూర్చుంటారు. పలానా చోటికి కలిసేద్దా మందిరానికి వెళ్ళాను ఈరోజు, దేవుడు నా పాపాలు క్షమించాడని చెప్పు. ఎవడన్నా వింటాడా? వీళ్ళెవరు ఆ దేవుని గురించి, పలానా కులం పలానా మతం దేవుని గురించి చెబుతున్నారు అని వెళ్ళిపోయేవాడు ఉంటారు. నువ్వు మంచి చేతి ఎవడన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు కూడా మంచి పడతలా, చెడు కావాల్సి ఉంది. ఏంటా చెడు? ఇదే. నీతి సూర్యుడు, మహోన్నతుడైన దేవుడు, ఆది సంబుద్ధుడైన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుణ్ణి కాదనుకుని అనారోగ్యాన్ని తెచ్చుకునే ఆకుకూరలు కావాలన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని కొరకు వాళ్ళు విస్మయమందుతున్నా, అనారోగ్యాన్ని తెచ్చే ఆకుకూరల కొరకు విస్మయమందుతున్నారు. ఒక మాట చెప్పాలంటే తమ ఆరోగ్యాన్ని తామే పాటు చేసుకుంటున్నారు. ఎవరు పాటు చేసుకుంటున్నారు? తమ ఆరోగ్యాన్ని తామే పాటు చేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి మీరు ఆలోచించాలి. ఎవడైనా సరే, ఇదిగో నువ్వు ఈ మార్గంలో వెళ్తే నీకు నష్టం వస్తుందంటే ఆ మార్గంలో ఎవరైనా వెళ్తాడా? నువ్వు ముందరికెళ్తే నీకు ప్రమాదం జరిగిందంటే ఎవరైనా వెళ్తారా? ఒక కారులోనో, ఒక బైక్లోనో, ఒక ఆటోలోనో, ప్రయాణంలో సైకిల్ మీద మనం వెళ్తా ఉంటాం. దేవుని దూత వచ్చాయా, నువ్వు ఇంకొక అడుగు ముందరికైతే నువ్వు చచ్చిపోతావు అంటే వెళ్తామా? 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాం మనం. ఎందుకని? ఎవరైనా ఏదో నష్టం వస్తుందంటే వెళ్తానికి ఇష్టపడం. కానీ ఇశ్రాయేలు ప్రజలు చూడండి, అనారోగ్యాన్ని తెచ్చే వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు. అదే అంటున్నాడు, మీలో చాలా మంది రోగుల్లో బలహీనలై ఉన్నారు. మనం రోగులుగా కావడానికి కారణం ఏంటి తెలుసా? ఎవడు అయోగ్యంగా
ఆ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 వచ్చినండి, ఎవడు అయోగ్యంగా ఆ యొక్క రొట్టె తిని ఆ పాత్రలను తాగుతాడు వాడు శిక్షావిధి కలుగుటికే తాగుతున్నాడు. శిక్షావిధి కలగటానికే. ఆ శిక్ష ఏంటంటే అనారోగ్యం రావచ్చు, ఆ శిక్ష సమస్యలు రావచ్చు, ఆ శిక్ష మరణమే వచ్చి నిద్రించుతూ ఉండొచ్చు. చాలా మంది యొక్క జీవితాల్లో బలలో పాల్గొనడం కూడా ఇదే మెయిన్ రీజన్. ఓ సింటూ ఇటు చూపించాక ఏంటి వీడు కూర్చో, బ్రదర్స్ కాదు ఇట్లా డాడీ వైపురా. కాబట్టి దేవుని యొక్క వాక్యం మీద చాలా మంది యొక్క జీవితాల్లో అనారోగ్యాన్ని తెచ్చే వాటి కొరకే ప్రయాసపడతారు. అబద్ధం ఆడొద్దు, దానివల్ల నీకు నష్టం అవుతుందంటే అబద్ధం ఆడతాం. నువ్వు మోసం చేయొద్దు, దానివల్ల నీ జీవితం పాడైద్దంటే అదే చేస్తాం. నువ్వు దొంగతనం చేయొద్దు, నువ్వు నష్టపోతావంటే అదే చేస్తాం. నువ్వు పాపపు జీవితాన్ని జీవించొద్దు, అదే జీవిస్తావు. దేవుడు ఏదొద్దంటాడో అది చేసేవాడే మానవుడు. దేవుడు ఏదొద్దంటాడో అది చేసేవాడే మానవుడు. దేవుడు చేయమన్న పని చేస్తే మనం మానవుడు ఎందుకు అవుతాం? దేవదూతలు అవుతాం కదా. దేవదూతలు ఏం చేస్తాయి? దేవుడు చెప్పిన పని చేస్తాయి. ఇంకా వాటికి ఇష్టం వచ్చిన ఏమైనా చేస్తాయా? ఏ దేవదూత దేవుని ఆజ్ఞ లేని ఏం చేయడం లేదు. అందుకే మన దేవుడు చెప్పిన పని మనం చేయం కాబట్టి మానవుడు. దేవుడు చెప్పిన పని చేస్తే మనం దేవదూతలమే. ఎప్పటికీ మనం దేవదూతలా మారలేకపోతున్నాం. ప్రభు మనల్ని మార్చడం కొరకే ఆయన కలువరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన దేహాన్ని మన సమీపం ఉంచాడు. మనం దేవదూతల యొక్క విధానంలోకి రావాలి, కానీ మనం మనుషుల్లాగా ఉండిపోతున్నాం. ఎన్నిసార్లు మనుషుల్లాగా ఉండి బలలో పాల్గొంటాం? దేవదూతల యొక్క స్వరూపంలోకి రావా? దేవుడు చెప్పే మాట వినే అనుభవంలోకి రావా? ఆ పాపం వద్దు విడిచిపెట్టమంటే దాన్ని విడిచిపెట్టవా? ఈ జీవితం వద్దు దాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టవా? ఈ అసహ్యమైన పనులు వద్దంటే దాన్ని విడిచిపెట్టవా? ఈ చెడు సహవాసం వద్దంటే దాన్ని విడిచిపెట్టవా? ఈ పాపపు జీవితం వద్దంటే దాన్ని విడిచిపెట్టవా? అంటే ఇంకా ఇవన్నీ కలిగి మనం బలలో పాల్గొంటామంటే మనుషుల్లాగానే ఉన్నాం. దేవదూతల యొక్క అనుభవం లేదు. దేవుని ప్రజలైన వారు ఎన్నమాట ఇది 5 ఆకుకూరల కొరకు, అంటే అనారోగ్య సమస్యలు తీసుకొచ్చే వాటి కొరకు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు విస్మయం అంటే స్పృహ కోల్పోతున్నారు. ఈరోజు నీవు కూడా అనారోగ్యాన్ని తెచ్చుకునే వాటి కొరకు నువ్వు స్పృహ కోల్పోతే నష్టపోతావు. ఇది ఎన్నమాట 5. ఇంకా 2 విషయాలు, టైం లేదు, క్లుప్తంగా ముగిచ్చేస్తున్నా. రండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం 5వ వచనం, 6వ మాట. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 6వ వచనం. చాలా అక్క. ఇప్పుడు మా ప్రాణం సమస్యలు ఇచ్చున్నది, అయిపోయింది. ఇక్కడ చూసామట 6వ మాట. దేని కొరకు? ఉల్లిగడ్డల కొరకు. దేని కొరకు ప్రాణం సమస్యలు ఇస్తుందండి? ఉల్లిగడ్డ. చాలా మంది లోకంలో సామెత అంటారు, ఇది చెప్పొచ్చు లేదు తెలియదు కానీ ఏంటి ఆ సామెత? ఉల్లి చేసే ఏం చేయదు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదట. కానీ ఉల్లి చేసే కీడేంటనే చదువుతా చూడండి. అది మేలు చేసి తల్లి కంటే ఎక్కువ మేలు చేసేదని మీరు అనుకుంటున్నారు. ఎక్కడ పుట్టిందో సామెత, కానీ తల్లి కంటే ఎక్కువగా ఉల్లి ఎప్పుడు చేయదు మేలు. మన మేలు కోరుకునేది మన తల్లి, కానీ తల్లి కంటే ఎక్కువ మేలు చేసేదంటే ఉల్లి. తల్లి మనల్ని ప్రేమించింది, మేలు చేసిద్ది అనుకున్న ఉల్లి ఏం చేసేదో చూద్దామండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం ఉంది కదా, ఉల్లిపాయలను. అసలు ఉల్లిపాయ ఏం చేసేది చెప్పండి? నిజం చెప్పమంటారు, ఉల్లిపాయ వల్ల వచ్చే నష్టం ఈ రోజు చెప్తే ఉల్లిపాయ తింటారు సరిగ్గా మీరు. దానివల్ల వచ్చే లాభం ఎంత ఉందో ఏంటక్క? ఏం చేసింది? అలసరా. కానీ నేను చెబుతా చూడండి, ఏదొచ్చిందని. మీరు చెప్పేది చెప్పకపోయేవాడే సేవకుడు అంటే, నిలబడినోడు. మీరు చెప్పింది చెప్పడం కూడా చెప్పేవాడే సేవకుడు అంటే. 6వ మాట ఉల్లిపాయ. ఉల్లిపాయ అంటే జీర్ణం కానప్పుడు, లోపల ఉల్లిపాయ తిన్నప్పుడు జీర్ణం కానప్పుడు గుండెల్లో మంట వచ్చింది. ఏమొచ్చిందండి? గుండెల్లో మంటలు వస్తాయంట. గుండెల్లో మంట ఎందుకు వస్తుంది ఇప్పుడు తెలుసా నీకు? సహోదరి, గుండెల్లో ఎందుకు మంట వస్తుంది? నువ్వు తిన్న ఉల్లిపాయ జీర్ణం కానప్పుడు అది మంటలాగా వచ్చేసింది అంట దేహంలోకి. దేహంలోకి ఏమైంది? మంట. అదే హార్ట్ అటాక్. ఏంటండి హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ ఏంటి చెప్పండి 2 మాటలు తెలిసిన వాళ్ళు. హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి చెప్పండి. ఈరోజు నేనే డాక్టర్ని అయ్యా, సేవకుని కాకుండా. చెప్పండి, హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి? చూడండి, నరాల్లో రక్తనాళం అన్నది, నరాలు గడ్డగడ్డపోయినప్పుడు, చచ్చుబడిపోయినప్పుడు, ఆ బ్లడ్ నరాల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే, ఆ బ్లడ్ ఆగిపోయినప్పుడు, ఆ గుండెకి అందాల్సిన రక్తం అందకపోతే దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటారు. చదువునండి,
మనం ఎడ చచ్చిపోయినా హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు అంటాం, పొరపాటు. హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి మ్యాక్సిమం 4 hours బ్రతుకుతాడు. ఎన్ని గంటలు? 4 గంటలు ఖచ్చితంగా బతుకుతాడు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది, అతను బతకడానికి అవకాశం ఉంది. అతనికి ఎమ్మటే యాంజియోగ్రామ్ చేస్తే, లోపల స్ప్రింగ్ వేసి క్షమించండి డ్రాప్కి కెమెరా పంపించి యాంజియోగ్రామ్ చేస్తే, ఆ చెక్ చేసిన తర్వాత స్టెంట్ వేస్తే అతను బతుకుతాడు. అది ఏంటిది? అది హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు బతకడానికి అవకాశం ఉంది, హార్ట్ అటాక్ వచ్చినట్టు బతకడానికి లేదు. ఉల్లిపాయ తల్లి చేసే మేలు కాదు. తల్లి ఎప్పుడైనా నిన్ను చంపుకోవడానికి చూసిదా? ఇప్పుడు చెప్పండి సహోదరులు, నీ తల్లి ఎప్పుడైనా నిన్ను చంపుకోవడానికి చూసిద్దా? మరి ఈ తల్లి ఎందుకు చంపుతుంది? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. నిజమే, తల్లి మన ప్రాణాన్ని కాపాడుద్ది, ఉల్లి మన ప్రాణం తీసిద్ది. అది ఎంత మేలు ఉందో అంత కీడు కూడా. ఉల్లిపాయ తిన్నప్పుడు అరగకపోతే లోపల గుండెల్లో మంటలు వస్తాయంట. ఆ మంటలు ఏమవుతాయి అంటే గ్యాస్లా ఫామ్ అయ్యింది. ఈ గ్యాస్ ఏమైంది? ఈ గ్యాస్ ఫామ్ అయ్యి ఈ గ్యాసు బాడీలోని కిందకి వెళ్తే ఓకే, నోట్లోని తేపుగా వస్తున్నా ఓకే, కానీ గుండె వైపు వెళ్ళి పైకి దన్నిందా పడాల్సిందే. ఏం పాట పడాలా? డౌటే లేదు. నువ్వు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళావు. అసలు హార్ట్ స్ట్రోక్ వచ్చినాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చినోడికి నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రతుకుతాడు. హార్ట్ అటాక్ వచ్చినోడికి తీసుకెళ్ళావు. అసలు పరవశిని పాట పాడేయచ్చు మంది. అంత ప్రమాదకరమైన ఉల్లిపాయ. నీ హార్ట్ ప్రాబ్లం తీసుకొచ్చే ఉల్లిపాయ కొరకు ఇశ్రాయేలు ప్రజలు సమస్యలు పోతున్నారు. ఇప్పుడు అర్థమైందండి? నీ హార్ట్ ప్రాబ్లం తీసుకొచ్చే మానవులకి 6 లక్షల మందికి హార్ట్ ప్రాబ్లం తీసుకొచ్చే ఉల్లిగడ్డ కొరకు, దానివల్ల చాలా మేలు ఉన్నాయి, నేను కాదనట్లా. దానివల్ల వచ్చే నష్టాలు చూస్తున్నాం మనం. ఇప్పుడు చూసే కూరగాయలు ప్రతి ఒక్కటి మేలు ఉంది, వాటిలో చాలా మేలు ఉంది, కానీ వాటి వల్ల వచ్చే నష్టాలు మనం చూస్తున్నాం. అర్థం చేసుకోండి. ఉల్లిగడ్డ వల్ల గుండెల్లో మంట వచ్చింది. ఆ గుండెల్లో మంట తట్టుకోలేక కుప్పగూలిపోతాం మనం. ఈ సహోదరుడా, ఈరోజు గమనించుకో, నీ గుండెల్లో మంట తెచ్చే వాటి కొరకు ఎందుకు ప్రయాసపడి సొమ్మసిల్లుతున్నావు? వాటి కొరకు ఎందుకు స్పృహ కోల్పోతున్నావు? వాటి కొరకు ఎందుకు స్పృహ కోల్పోతున్నావు? నీ గుండెల్లో మంట తెచ్చే వాటి కొరకు ఎందుకు స్పృహ కోల్పోతున్నా? గుండె చెదిరిన వారిని బాగు చేయు, కాటుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే. అక్కడ ఆగండి, మంచి కాడ ఆగండి. ఏది మంచిదండి? మన గుండె చెదిరిన మనల్ని బాగు చేసే దేవునికి స్తోత్రం చేయటం మంచిది. ఏళ్ళకేది మంచిగా ఉంది? గుండెలో మంట పుట్టించేవి మంచిగా ఉంటాయి. అలా విచిత్రం చూడండి, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయనే. గుండె చెదిరిన వారిని, గుండెలు కరిగిపోయేటట్టు కృంగిపోయిన వారిని లేవనెత్తగలిగిన వాడు, ఉన్నతమైన స్థానంలో పెట్టగలిగిన వాడు ఆయనే. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయనే. మళ్ళీ అలాంటి స్థితిలో ఉన్న దేవుల్లో ఉన్న జీవాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకిస్తే, ఆ జీవాన్ని వద్దనుకుని గుండెల్లో మంట రేపేవి కావాలనుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ గుండెల్లో ఎంత మంట ఉందో, ఏ మంటతో అయితే నువ్వు రగిలిపోతున్నావో, ఆ మంట చల్లారాలంటే ప్రభు దేహంలో నువ్వు యోగ్యులుగా పాల్గొనాలి, ప్రభు రక్తంలో యోగ్యమైన రీతిలో పాల్గొనాలి. ఆ మంటని అవి నీకు నష్టం చేస్తాయి. గుండెల్లో మంట వస్తే ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు ఆ ఉల్లిపాయ వల్ల గుండెల్లో మంట వచ్చి గ్యాస్ ఫామ్ అయింది. ఏం జరిగింది? అది మేలా కీడా? చెప్పండి. కీడే కదా. గుండెల్లో మంట వస్తుంది, దాని మేలు కొరకు ఎట్లుండేది? కీడు కొరకే కదా. అంటే మన జీవితంలో గమనించాల్సింది ఏంటంటే, మనకు కీడు తెచ్చే వాటి కొరకు మనం ప్రయాసపడొద్దు, మనకు కీడు తీసుకొచ్చే వాటి కొరకు మనం ఆతృత పడొద్దు, కంగారు పడొద్దు, ముందుకు వెళ్ళొద్దు, దాని కొరకు ప్రయాసపడొద్దు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవంలో కీడు చేసే వాటి కొరకు గుండెల్లో మంట తీసుకొచ్చి వారి ప్రాణానికే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నటువంటి ప్రమాదకరమైన స్థితిని తీసుకొచ్చే ఆ యొక్క ఉల్లిపాయల కొరకు వాళ్ళకి ప్రయాసపడుతున్నారు. స్పృహ కోల్పోయారు. నీ ప్రాణానికే ప్రమాదకరమైనవి,
నీ జీవితానికి నష్టకరమైనవి, నీ గుండెలో మంటను తీసుకొచ్చి నిన్ను చంపేయడానికి స్థిరమైనటువంటి ఉల్లిపాయల కొరకు విస్మయం నొందినవాడు. స్పృహ కోల్పోయారు. అంత దారుణమైన స్థితి చూడండి. చాలా మంది అంటారు చికెన్లో ఉల్లిగడ్డ వేసి తింటే మంచిదన్న అంట. ఏం చెప్పమంటారా? ఇప్పుడు చెప్పండి, ఉల్లిగడ్డ వల్ల వచ్చే నష్టం ఏంటి? అది సరిగా ఆరాయించకపోతే, చికెన్ అన్న ఆరాయించకపోతే జీర్ణం అవ్వకపోతే తర్వాత అయినా అయింది. ఏదో జీలకర్ర తింటాడు ఇంకోటి. ఉల్లిగడ్డ అరగకపోతే ఏంటి పరిస్థితి? డైరెక్ట్ పరలోకమే అర్థమే అనుకుంటారేమో. ఆగిపోతాం కొంత మధ్యలోకి. పరవశిని పాటలు పాడుకుంటూ వెళ్ళాలి కదా, అప్పుడే వెళ్తాం. జాగ్రత్త, నీ మరణాన్ని తీసుకొచ్చే వాటి కొరకు నువ్వు వేగిరి పడద్దు. ఇశ్రాయేలు ప్రజలు, నా టైం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు తమకి గుండెల్లో మంటను రేపేటటువంటి వాటి కొరకు ఏం చేస్తున్నారు? ఆతృత పడుతున్నారు. విస్మయం అంటే గుండెల్లో మంట రేపినా నేను చచ్చిపోయినా పర్లా, అది దినకపోటుగా ముడికి నేను బతకలేనని ఒక్క ఉల్లిగడ్డ కొరకు విస్మయం అంటే స్పృహ కోల్పోతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు నువ్వు అర్థం చేసుకో. ప్రియ సహోదర సహోదరి, నువ్వు అర్థం చేసుకుంటే ఆ స్థితిలో నువ్వు ఉంటే ఇప్పుడే వాళ్ళ దగ్గర సరి చేసుకోగలుగుతావు. ఇది 6వ మాట. ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సమస్యలు అంటే స్పృహ కోల్పోయి క్రీస్తు యొక్క జీవాన్ని పోగొట్టుకున్నారంటే 7వ విషయాన్ని చూద్దామండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఇంకా అయిపోయినాక చివరి చదువు, ఉచితంగా అయిపోయింది చివరిది. ఆగండి, అక్కడ ఆగేసేద్దాం. తెల్లగడ్డలు అవి లేకపోతే మా ప్రాణం సమస్యలు పోతుంది. తెల్లగడ్డలు ఏంటి? అల్లం వెల్లుల్లి అంటారు కదా, వెల్లుల్లి కానీ తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి. టొమాటో చెప్పాలండి. వెల్లుల్లి వల్ల వచ్చే లాభం ఏంటి చెప్పండి? క్యాన్సర్ భారం నుండి తప్పించబడతాం. అయితే నేనండి, క్యాన్సర్ రాకుండా వెల్లుల్లి ఆపుతుందట. దానివల్ల వచ్చే నష్టం చెప్పాలి కదా. మెయిన్ లాభాలు ఏంటన్నది ఈసారి చదివితే ఎప్పుడన్నా. దానివల్ల వచ్చే నష్టం ఏంటి తెలుసా? వెల్లుల్లి వల్ల ఎక్కువగా తింటే రక్తస్రావం అయ్యే పరిస్థితులు వస్తాయట. ఏమవుతాయండి? ఇప్పుడు చెప్పండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగింది ఆ స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావం అంతా ఎందుకు ఉంది? వెల్లుల్లి తింటమేనా? కాదులేండి, అది ఆమె బలహీనతను బట్టి వచ్చింది. ఎక్కువగా వెల్లుల్లి తింటే రక్తస్రావం అయింది. అది దాన్నే కొంతమంది అంటారు మొలలు అంటారు. ఆర్షమొలలు, మొలలు, ఇంకా పైల్స్, ఇంగ్లీష్ రాదు లెక్క. కాబట్టి ఇలా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. బాత్రూమ్కి వెళ్తే ఏం జరిగిద్ది? బ్లడ్ పడిపోతా వస్తుంది. అవును కదా? బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కూర్చునేటప్పుడు బ్లడ్ పడుతుంటే మంట ఎక్కువైంది, కూర్చోలేము. ఎందుకంటే ఆ అనుభవాన్ని నేను పడ్డాను. కానీ దాని కొరకు ఎన్నో మెడిసిన్ వాడినా తగ్గల. ఈ ప్రభుకి అప్పచెప్పి ఏది పడితే తినేసిన తర్వాత తగ్గింది అంతా. నిజం, దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డా. ఇప్పుడు మన మధ్యలో లేడు. నాకన్నా ఒక జొన్న రొట్టె తీసుకొచ్చి 3 రోజులు కూడా తీసుకెళ్ళాడు ఒక చోటకి. ఎంత తిన్నా అది త్వరగా పోతాయి అంటే మరి నాకెందుకు పోలా. సరే, చివరికి ఏది ఉంటే అది ఇంటికి పోతే ప్రభు దగ్గరికి వెళ్తామని వదిలిపెడేసా. ఏది పడితే తింటాం మొదలేసినప్పుడు అప్పుడు తగ్గిపోయింది. ఏం లేదు. సరే, ఆ సంగతి మనకు వద్దు. అర్షమాల గురించి అవడం మన డాక్టర్ కాదు. కానీ ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే తెల్లగడ్డలు అంటే నీ దేహంలో నీ ప్రాణానికి ప్రాముఖ్యమైనది ఏంటి? అసలు మానవుడికి ప్రాణం అంటే ఏంటి? రక్తమే. రక్తం అంటే ఏంటి? ప్రాణం. మానవుడి జీవితంలో రక్తం లేకపోతే, ప్రాణం లేకపోతే ఉంటాడా? ఉండలేడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేని కొరకు సమస్యలు ఉంటారు? తమ ప్రాణాన్ని తీసివేసే వెల్లుల్లి కొరకు సమస్యలు పోతున్నారు. వారు ఇంకా స్పృహ కోల్పోయి ఉన్నారు. కానీ ప్రాణాన్ని, జీవాన్నిచ్చే దేవుని కొరకు కాదు. వెల్లుల్లి వల్ల నష్టం ఏంటంటే రక్తస్రావం. రక్తం కారిపోతుందంటే నీ ప్రాణం పోతుందని, నీ ప్రాణం పోతుందని అది. చూడండి, అంటే ప్రాణాన్ని తీసివేసే వెల్లుల్లి కొరకు, అంటే వెల్లుల్లి వల్ల లాభాలు కూడా ఉంటాయి. తప్పు అర్థం చేసుకోకుండా ఎవరు కూడా. ప్రాణం ఒక కోణంలో చూస్తున్నాం, ప్రాణాన్ని దాంట్లో నెగిటివ్ చూస్తున్నాం. ప్రాణాన్ని తీసివేసే వెల్లుల్లి కొరకే ప్రజలు ఇలా ప్రయాసపడుతుంటే నీ ప్రాణాన్ని, నీకు జీవాన్ని ఇచ్చే దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడాలి? ఆ జీవం ఉంటేనే నువ్వు సంఘంగా ఎత్తబడతావు. ఆ జీవం ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆ జీవం ఉంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్తావు. ఆ జీవం లేకపోతే వెళ్ళలేం. టైం అయిపోయింది, ముగిచ్చేస్తాను అన్నమాట ప్రకారం. 1 నిమిషం అటు ఇటు. ప్రియ సహోదరుడా, జీవము అంటే నీ ప్రాణాన్ని తీసివేసే దాని కొరకు నువ్వు ప్రయాసపడదు. దేన్ని బట్టి అయితే నీ ప్రాణం పోతుందో దాన్ని విడిచిపెట్టేయవద్దు. నీ ప్రాణం కంటే అది ముఖ్యమా? నీ ప్రాణం కంటే అది ముఖ్యమా?
చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ప్రాణం పోయినా పర్లేదు అదే కావాలంట. ఎందుకని చాలా మంది చెడ్డ అలవాట్లు మానుకోలేకపోతున్నారు చెప్పండి. ఇప్పుడు సిగరెట్ తాగితే వచ్చే నష్టం ఏంటి? ఫస్ట్ సిగరెట్ తాగితే వచ్చే నష్టం ఏంటి? మాకేం తెలుసు బ్రదర్, మేము కాల్చామంటారా? కాల్చి ఇప్పుడు మారిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పండి. మొన్న ఓ చోటకి వెళ్ళాం, ఓ ప్రదేశానికి వెళ్తే అత్నూరాలో బర్త్డే మీటింగ్కి వెళ్ళాం. అక్కడ అగ్గిపెట్టి తీసుకురండి అన్నారు. నేను అన్నాను, ఎవరైనా అగ్గిపెట్టి అలవాటు ఉండేవాడు తీసుకొచ్చేవాడు. ఏంటి అగ్గిపెట్టి అలవాటు ఉండేవాడు అంటే ఏంది? కొంత దేవుని మందిరంలో ఉంటే కూడా బీడీలు కాచి సిగరెట్ కాచేవాళ్ళు ఉంటారు, జేబులు అగ్గిపెట్టి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారా అనగానే ఎవరు రాజేష్ అన్న అంటాడు, అన్న అట్లాంటి వాళ్ళు ఎందుకుంటారా అన్న. ఏమో ఉంటారేమో బ్రదర్, తెలియదు కదా. ఇస్రాయేల్ ప్రజలతో కూడా మిక్సిత జనం వచ్చారు కదా, మిశ్రితమైన జనం. అట్లాగే ఉండొచ్చు, దేవుని మందిరం ఉంటే కూడా అగ్గిపెట్టి కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారా? ఉంటారేమో బ్రదర్ అన్న. సరే అక్కడ తగలలేదు, దేవుని కొందనాలు. మన మధ్యలో దాన్ని పోగొట్టుకోవాలి, దేవుని కొందనాలు. ఏడేంటండి అని చెప్పే మాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించుకో. నా జీవితంలో ఏదైతే మనకు నష్టం చేస్తుందో దాన్ని విడిచిపెట్టు. నీ ప్రాణాన్ని పోగొట్టే దాన్ని విడిచిపెట్టు. నీ ప్రాణాన్ని పోగొట్టే దాన్ని విడిచిపెట్టేసి నీకు మేలు ఉంటుంది. నీ జీవితంలో నీ రక్తమే నీ ప్రాణం, నీ రక్తమే నీ ప్రాణం, నీ జీవితంలో ఉన్న జీవమే అది. దాని కొరకు తెల్లుల్లి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఉల్లిగడ్డల కొరకు, తెల్లుల్లిగడ్డల కొరకు తన ప్రాణాన్ని నిలబెట్టే దేవుణ్ణి కాదనుకుంటున్నారు. వాళ్ళు ఆ దేవుని యొక్క జీవాన్ని కాదనుకుంటున్నారు. మరణ పంచుల్లో ఉండే హిస్కే, అయ్యా నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు, దేవా ఒకప్పుడు సన్నిధిలో ఎలా ఉంటానో నీ కృపలో జ్ఞాపకం చేసుకోమనగానే 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడే. ఇవలా ఇచ్చాడే. ఎస్తేరు గ్రంథంలో యూదులు మరణకరమైన శాసనం చేత బంధించబడి బాధల్లో గెలబోతున్న స్థితిలో, మరణం సమీపించబోతున్న స్థితిలో యూదులైన వారు 3 దినాలు ఉపవాసం ఉంటే దేవాని ఆకాశంతో కన్నులెత్తినప్పుడు వారి ప్రాణాన్ని కాపాడలేదా? కాపాడేలేదా? ఎర్ర సముద్రం దగ్గర మేము చనిపోతాం, ఐగుప్తుని బానిసలైపోతాం అనుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రంలో నుండి దాటించాడే. ఎక్కడ కాపాడలేదు ఇశ్రాయేలు ప్రజల ప్రాణాలు? ఎక్కడ దేవుని ప్రజల ప్రాణాలు కాపాడలేదు చెప్పండి? ఎక్కడ కాపాడలేదు? అందుకంటాడు, ఈ దేవుడు ఈ ప్రజలకు సమీపంగా ఉన్నప్పుడు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ ప్రజలకు సమీపంగా లేడంట. అంత గొప్ప దేవుడు నీ ప్రాణాన్ని కాపాడడానికి సమీపంగా ఉంటే, తెల్లుళ్ళు కోసము ప్రాణాన్ని కాపాడే దేవుని యొక్క జీవాన్ని పోగొట్టుకుంటావా? అజ్ఞానుల, అవివేకుల, జ్ఞానం లేని వారు అనాలా, బుద్ధి లేని వారు అనాలా, ఇంకేం మాట్లాడాలో కూడా నాకు రావట్లా. అవి కూడా 7 పాయింట్లు చెప్పొచ్చేమో. ఏమనాలి ఇంకా? నీ ప్రాణం తీసే తెల్లుల కొరకు ప్రాణాన్ని నిలిపే దేవుని యొక్క జీవాన్ని కాదనుకుంటున్నారంటే ప్రజలు ఎంత నష్టపోతున్నారో ఆలోచించండి. నీ ప్రాణాన్ని నిలబెట్టే దేవుడు, నీ ప్రాణాన్ని తీయాలని ఎదురు చూసే సాతాను. ఎవరు? సాతాను నీ ప్రాణాన్ని తీయాలని చూస్తాడు. దేవుడు నీ ప్రాణం నిలబెట్టాలి, నీ ప్రాణంలో కోల్పోయిన జీవాన్ని ఇవ్వాలని దేవుడు చూస్తాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీకు జీవాన్ని ఇచ్చే ప్రభు కావాలని ఆయన వైపు చూసి విస్మయం పొందుతున్నావా? స్పృహ కోల్పోతున్నావు దేవుని కొరకు? లేదా ఉల్లిగడ్డల కొరకు స్పృహ కోల్పోతున్నావు, విస్మయం పొందుతున్నావా దేని కొరకు? చెప్తున్నా చూడండి, ముగిస్తున్న 7 విషయాలు. ఒక 5 నిమిషాలు ఎక్కువ క్షమించండి. ఇశ్రాయేలు ప్రజలు వేటి కొరకు సమస్యలు అంటే స్పృహ కోల్పోయి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని వద్దనుకుంటున్నారంటే కోల్పోయారు. క్రీస్తు యేసు యొక్క జీవాన్ని వద్దనుకుంటున్నారు, కోల్పోయారంటే మొట్టమొదటిగా వేటిని కావాలని కోరుకుంటున్నారు? చేపలు ఎలాంటి? దుర్వాసన కొట్టేవి, కంపు కొట్టేవి, అసహ్యమైనవి. వీటి కొరకు ఏమంటున్నారు? వీటి కొరకు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయారు. అది వద్దనుకున్నారు. క్రీస్తు యేసు యొక్క జీవం కంపు కొట్టే, దుర్వాసన కొట్టే, అసహ్యమైన చేపల కొరకు. 2 కీరకాయలు అంటే నిద్ర భంగం చేసే, మన జీవితాన్ని భంగం చేసే వాటి కొరకు వాటిని కావాలనుకుంటున్నారు. కానీ క్రీస్తు జీవాన్ని ఇచ్చే క్రీస్తుని వద్దనుకుంటున్నారు. జీవితాన్ని భంగం చేసే కావాలనుకుంటున్నారు, నష్టపరిచే కావాలనుకుంటున్నారు. 3 కర్బూజ, కడుపుబ్బరం. ఇంకా కడుపుబ్బరం అంటే అర్థం ఏంటి? కలవరం తీసుకొచ్చే వాటిని కావాలనుకుంటున్నారు. నీ కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తీసివేసి నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు కాదు కావాలనుకుంటున్న ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు. 4వదిగా దోసకాయ వల్ల నష్టం ఏంటి? అలర్జీ, దురదలు, ఇంకా అనీజీ ఫీలింగ్ వచ్చింది. కానీ అనీజీ కూడా పర్లేదు, దురదలు వచ్చినా పర్లా, ఎలర్జీ వచ్చినా పర్లా. కానీ అవి తీసేసే దేవుడు మాకిచ్చే జీవాన్ని ముట్టుకొద్దు అనుకుంటున్నారు. తర్వాత 5వదిగా
ఆకుకూరలు, కూరాకులు అంటే ఆకుకూరలు, కూరాకు కాదు, ఆకుకూరలు. అనారోగ్య సమస్యను తెచ్చేవే కావాలనుకుంటున్నారు కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే జీవంతో కూడిన జీవాన్ని, దేవుని యొక్క జీవాన్ని వద్దనుకుంటున్నారు. 7 గుండెల్లో మంటలు తెచ్చే ఉల్లిగడ్డలు కావాలనుకుంటున్నారు కానీ నీ గుండెల్లో ఉన్న బాధ, వేదన, దుఃఖం, మనోవేదనని తొలగించే దేవుడు వద్దనుకుంటున్నారు. ఆ తొలగించడం కొరకు ఆయన ఇచ్చే జీవాన్ని వద్దనుకుంటున్నారు. 7 తెల్లుల్లి అంటే వెల్లుల్లిపాయలు, అవి కావాలనుకుంటున్నారు కానీ వాటి ద్వారా నీ ప్రాణం ఎంత పోబోతుందో. రక్తస్రావం అంటే ప్రాణం పోతుంది, రక్తం పోవడం అంటే ప్రాణం పోతుంది. అంటే ప్రాణం పోయేవి కావాలని వాటి కొరకు సమస్యలు ఇస్తున్నారు కానీ ప్రాణాన్ని ఇచ్చే దేవుడు జీవాన్ని మీకు ఇచ్చి మీలో ప్రాణాన్ని ఉంచుతానన్నప్పుడు ఆ క్రీస్తు యేసు ద్వారా వచ్చే జీవాన్ని వాళ్ళు కోరుకోవట్లా, క్రీస్తు యేసు ద్వారా వచ్చే ప్రాణమును వాళ్ళు కోరుకోవట్లా. మరి ఏం కోరుకుంటున్నారు? చేపలు, కీరకాయలు, కర్బూజా, దోసకాయలు, కూరాకులు అంటే ఆకుకూరలు, ఉల్లిపాయలు, తెల్లుల్లి అంటే ఇవి నష్టపరిచే. ఈ నష్టం నుండి కాపాడే దేవుణ్ణి వాడు కోరుకోవట్లా, నష్టాన్ని తెచ్చే దేవుడు కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఎడకొస్తున్నా నీవు నేను ప్రభువుల్లో పాల్గొనకమని నీకు నష్టం తెచ్చేవి. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు 11వ అధ్యాయం 5వ వచనం చివరిలో, వీటి కొరకు మా ప్రాణం ఇప్పుడు సమస్యలుచున్నది. నీకు నష్టం తెచ్చే వాటి కొరకు, నీ ప్రాణం తీసే వాటి కొరకు, నీకు అనారోగ్యం తెచ్చే వాటి కొరకు, నీకు నెమ్మది లేకుండా చేసే వాటి కొరకు, నీకు కలవరం తెచ్చే వాటి కొరకు నీ ప్రాణం సమస్యలుచుందా? అయితే నువ్వు బలలో పాల్గొన్న దేవుని తీర్పులే. నీలో క్రీస్తు యేసు యొక్క జీవం లేదు. క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు వీటన్నిటిని వద్దనుకుని క్రీస్తుతో కూడా, అంటే అతిగా వాటి మీద ఆశ కలిగి ఉండకోకుండా, వాటి కొరకు వద్దనుకోవడం అంటే తినకోకుండా ఉండాలని కాదు నేను అంటుంది. వాటి కొరకు సొమ్మసిల్లిన అనుభవం రాకుండా క్రీస్తు యేసు ఇచ్చే జీవం కొరకు సొమ్మసిల్లి ఆ జీవం కలిగిన వారే పరలోక రాజ్యంలో వెళ్ళటం కొరకు మనం సిద్ధపడాలి. అల్పకాల శ్రమలు అనుభవించడం, అల్పకాల భోగముల కంటే క్రీస్తుతో కూడిన నింద గొప్పది. ఇవి అల్పకాలం, చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, దోసకాయలు, ఇవన్నీ కూడా. కానీ దేవుడిచ్చేది శాశ్వతమైనది. ప్రియ సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజల వలె అల్పకాలమైన వాటి వరకు సమస్యల్ని జీవితాన్ని నష్టపోయి కానాన్లోకి వెళ్ళాలి వాళ్ళు. అలా నువ్వు వెళ్ళకూడదు, నీవు నేను. అందుకే ఈ వర్తమానం ఈరోజు మన ప్రభు తెచ్చాడు. అలా వెళ్ళకోకుండా ఇశ్రాయేలు ప్రజల వలె కాకుండా మన జీవితాన్ని మార్చుకున్న వారిని, మన అనుభవాలు మార్చుకున్న వారిని, దేవుని రాజ్యంలో ఒక నమ్మకమైన విధానంలో మనం ప్రవేశించడం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. జస్ట్ 10-15 నిమిషాల్లో మొత్తం క్లోజ్ అయిపోయింది ప్రార్థన. ఒక చక్కటి ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు. చేపలు, దుర్వాసన కొట్టి, కంపు కొట్టి అసహ్యమైన జీవితం, వాటి కొరకు నేను ప్రయాసపడుతున్నా. ఏది అసహ్యమో దాని కొరకే ప్రయాసపడుతున్నా. ఏది నా జీవితాన్ని భంగం చేసేది ఉందో దాని కొరకు ప్రయాసపడు. ఏది కలవరాన్ని తెచ్చేది ఉందో, ఏది నెమ్మది లేకుండా చేసేది ఉందో, ఏది గుండెల్లో మంట రేపుతుందో వా దాని కొరకు నేను ప్రయాసపడుతున్నా, దాని కొరకు సమస్యలుతున్నా. అవి వద్దు నా జీవితంలో, అవి వద్దు ప్రభా, వాటిని తీసే నా జీవితంలో. ఇన్ని దినంలో నీకు అసహ్యమైన దాని కొరకు నేను ప్రభా సమస్యలేనా? అంటే నా జీవితాన్ని నష్టం చేసే వాటి కొరకు సమస్యలేనా? నా జీవితాన్ని పాడు చేసే వాటి కొరకు సమస్యలేనా? ఈ కూరగాయల గురించి అని కాదు, కూరగాయల ద్వారా మా జీవితాన్ని మీరు తెలియపరిచారు. వీటి కొరక నేను నష్టపోయింది, వీటి కొరక నా జీవితాన్ని, క్రీస్తులో ఉన్న జీవాన్ని కోల్పోయింది. దేవా, అలర్జీలాగా దురద తెచ్చేవి, అసహ్యమైనవి, ఎనర్జీగా ఉండే వాటి కొరక దేవా, నా ప్రాణాన్ని తీసివేసే వాటి కొరక నేను ఎంతగా ప్రయాసపడింది వద్దు. వీటి కొరక నేను సొమ్మసిల్లింది నాలో ఇవంటం ద్వారా క్రీస్తు యేసు యొక్క జీవాన్ని నేను కోల్పోయాను ప్రభా. నా జీవితంలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని నాకు వీటి ద్వారా నేను కోల్పోయి, వీటి కావాలనుకుని, అంటే ఆ యొక్క కూరగాయలనే కాదు, ఇలా అవి ద్వారా వచ్చే నష్టాలు, అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. వాటి ద్వారా క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయా. కానీ తిరిగి మరలా జీవాన్ని ఇవ్వటం కొరకై, ఆ జీవం కలిగిన వాడిగా సంఘంగా ఎత్తబడాలని నీ దేహాన్ని నా కొరకు సమీపంగా ఉంచావు, నీ రక్తాన్ని నా కొరకు సమీపంగా ఉంచావు. ఆ దేహం నా రక్తాన్ని పాల్గొనబోతుండగా నేను ఏవైతే నీ జీవాన్ని కోల్పోవడానికి 700 అనుభవం నా జీవితం ఉందో దాని నుండి నాకు విడుదల ఈ ప్రభుని ప్రార్థన చేస్తే, యేసు ప్రభునామం ప్రార్థన చేస్తే ప్రభు నీకు విడుదల ఇస్తాడు. అట్లు ప్రార్థన చేసిన వారు ఉంటే 700 అనుభవ జీవితం నీ జీవితంలో ఉంటే, కూరగాయలు కాదు, నా జీవితంలో ఉంటే సరి చేసుకోవాలని ఇష్టపడుతుంది. కుడి హస్తం తలగన ప్రయత్నించు. సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించిన కాక. సహోదరి
సహోదరుడా యేసుప్రభు నిన్ను క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. సహోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. సహోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకా ఎవరైనా? ఎందుకు దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. దాన్ని ఇప్పుడే సరి చేసుకో. ఒక రోజు క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వాడికి ఎత్తపడతాడు. సహోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ముగిస్తున్నా, టైం లేదు. సహోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం. ఎవరైతే చేయెత్తి తీర్మానం చేసుకుని ప్రభా నేను ఇలాంటి పరిస్థితిలో ఉండాలని చేయెత్తారో వారి జీవితాలు మార్చండి. ఇశ్రాయేలు ప్రజల వలె వారు కూడా సమస్యల అనుభవంలో నుండి వారు ఎలా సమస్యలు నష్టపోయి ఇశ్రాయేలు ప్రజలు నష్టపోకుండా కాపాడండి. ఒకవేళ చేయెత్తడానికి సిగ్గుపడి కూడా హృదయంలో తీర్మానం చేసుకున్న వారిని కూడా సహాయం చేయండి. వారికి కూడా స్థిరపరచండి వారి తీర్మానాలు. ఇంకా చేయెత్తడానికి సిగ్గుపడతాం కాదు, కానీ సరి చేసుకోవడానికి కూడా సిగ్గుపడి హృదయం కఠినం చేసుకున్న వారితో కూడా మీరు మాట్లాడి సరిచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అట్లా మౌనంగా ఉందాం. అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు. మనకు ప్రభు ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా పోనించుకోకుండా సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రభు యొక్క బలలో పాల్గొనడం కొరకు ఇంకా బలహీనతలు ప్రభు చూపిస్తుంటే సరి చేసుకున్న వారమే బలలో పాల్గొందాం. అటు ఇటు చూడొద్దు.